సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడులలో తమ పౌరులు 8 మంది చనిపోయారని, 35 మంది గాయపడ్డారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్దార్ చెప్పారు. తూర్పు అహ్మద్పూర్ ప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించినట్టు ఆయన చెప్పారు. భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు ఏమంటున్నారు? పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. పాక్ తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ మట్టి కరిపించింది. అందులో మురేడ్కేలోని టెర్రరిస్ట్ శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు ఒళ్ళు గగ్గులు పొడిచే విషయాలు మీడియాతో పంచుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో మాట్లాడుతూ, తామంతా నిద్రపోతున్న సమయంలో సరిగ్గా 12 గంటల 45 నిమిషాల టైంలో ముందుగా ఒక డ్రోన్ చూశానని చెప్పాడు. ఆ తర్వాత వరుసగా మరో 3 డ్రోన్లు వచ్చాయని, వెంటనే పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో తామంతా ఒక్కసారిగా మేలుకున్నామని, అప్పుడు డ్రోన్ దాడులను లైవ్ లో చూశామని తెలిపాడు. ఆ డ్రోన్లు మసీదులపై దాడి చేశాయని, ఆ దాడిలో ప్రతిదీ ధ్వంసమైందని మురిడ్కేకు చెందిన ఒక స్థానికుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ గా మారింది. तकरीबन 24 से ज़्यादा हमले हुए हैं, बहुत ज़्यादा जहाँ पाकिस्तान में जो है बंदे शहीद भी हो चुके हैं, लेकिन उसके रिटर्न में, उसके रिप्लाई में पाक फौज भी वहाँ पर जहाज़ भेजे गए हैं, जंगी जहाज़ भेजे गए हैं। इस वीडियो को बनाने का मतलब ये है कि रात को प्लीज़ हमले ना करें। रात को हमले करेंगे तो आपको फिर जितना पिछले सालों में आपको जवाब मिलता रहा है उसी तरह से आपको मिलता रहेगा। बुज़दिलाना हमले बंद करें। आप ये समझ रहे हैं शायद हम कमज़ोर हैं इसलिए हमला नहीं कर रहे, लेकिन हम चाहते हैं अमन, जो कि आप बिल्कुल भी नहीं चाहते। आपके इरादों से नहीं लगता, आपके एक्शन से नहीं लगता, और आपकी बुज़दिलाना हरकत एक ये भी सामने आई कि आपने बच्चों और औरतों को निशाना बनाया। पाकिस्तान का जहाँ 80% बजट जाता है वहाँ पर हमला करके देखो, वहाँ आपको दूध पत्ती चाय मिलेगी। सिविलियंस पर हमला कर रहे हो यार, आपको खुद अकल होनी चाहिए। बहुत गिरी हुई हरकत की है, इस चीज़ पर पूरा एक्शन लिया जाए एंड होपफुली लिया जा रहा होगा, इंक्लूडिंग मी। और जितने भी चीन और अमेरिका है वो भी यही चाहते हैं कि अमन रहे, लड़ाई ना हो। लेकिन अगर आप इंडिया वाले चाहेंगे कि लड़ाई हो, फिर हम पीछे हटने वाले नहीं है भाई। फिर हम उस कौम से ताल्लुक रखते हैं जो अपने दुश्मनों के गर्दनों पे वार करती है। ఇప్పుడు పాక్ ఏ విధంగా స్పందించనుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ పాక్లను పోల్చితే ప్రతి రంగంలో భారత్ కంటే ఎన్నో రెట్లు బలహీనంగా ఉన్న దాయాది దేశం తిరిగి దాడి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఏదో ఒకటి చేశామని తమ ప్రజలకు చెప్పుకునేలా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. मस्जिद के आगे एडमिनिस्ट्रेटिव ऑफिस और उसके आगे मस्जिद की छत बहुत सारी तबाह हो गई थी, और एक अफराद था वो अपनी ड्यूटी पे छत पे बैठा हुआ था, वो इसके మేము ఉగ్రవాదాన్ని పోషించటం లేదు, మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి మాటలు నిజం కాదని తేలిపోయింది. చేసేదంతా చేస్తూనే ఐక్యరాజ్య సమితిలో కూడా తామే అమాయకులమని నమ్మబలికేందుకు ప్రయత్నించినా అక్కడ కూడా ప్రపంచ దేశాలు పాక్ అబద్ధాలను నమ్మలేదు. తాజాగా ఉగ్రవాది యాకూబ్ మొఘల్ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది తామే పాక్ స్వయంగా బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్ర కుట్రకు ఇదిగో సాక్ష్యం. పాక్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న టెర్రరిస్ట్ యాకూబ్ మొఘల్ అంత్యక్రియలకు ఐఎస్ఐ పాకిస్తాన్ పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బిలాల్ టెర్రర్ క్యాంపుపై భారత సాయుధ దళాలు జరిపిన క్షిపణి దాడులో మొఘల్ హతమయ్యాడు. మొఘల్ అంత్యక్రియలకు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ సభ్యులు, పాకిస్తాన్ పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడులలో తమ పౌరులు 8 మంది చనిపోయారని, 35 మంది గాయపడ్డారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్దార్ చెప్పారు. తూర్పు అహ్మద్పూర్ ప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించినట్టు ఆయన చెప్పారు. భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు ఏమంటున్నారు? పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. పాక్ తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ మట్టి కరిపించింది. అందులో మురేడ్కేలోని టెర్రరిస్ట్ శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు ఒళ్ళు గగ్గులు పొడిచే విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో మాట్లాడుతూ తామంతా నిద్రపోతున్న సమయంలో సరిగ్గా 12 గంటల 45 నిమిషాల టైంలో ముందుగా ఒక డ్రోన్ చూశానని చెప్పాడు. ఆ తర్వాత వరుసగా మరో 3 డ్రోన్లు వచ్చాయని, వెంటనే పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో తామంతా ఒక్కసారిగా మేలుకున్నామని, అప్పుడు డ్రోన్ దాడులను లైవ్ లో చూశామని తెలిపాడు. ఆ డ్రోన్లు మసీదులపై దాడి చేశాయని, ఆ దాడిలో ప్రతిదీ ధ్వంసమైందని మురిడ్కేకు చెందిన ఒక స్థానికుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ గా మారింది. तकरीबन 24 से ज़्यादा हमले हुए हैं, बहुत ज़्यादा जहाँ पाकिस्तान में जो है बंदे शहीद भी हो चुके हैं, लेकिन उसके रिटर्न में, उसके रिप्लाई में पाक फौज भी वहाँ पर जहाज़ भेजे गए हैं, जंगी जहाज़ भेजे गए हैं। इस वीडियो को बनाने का मतलब ये है कि रात को प्लीज़ हमले ना करें। रात को हमले करेंगे तो आपको फिर जितना पिछले सालों में आपको जवाब मिलता रहा है उसी तरह से आपको मिलता रहेगा। बुज़दिलाना हमले बंद करें। आप ये समझ रहे हैं शायद हम कमज़ोर हैं इसलिए हमला नहीं कर रहे, लेकिन हम चाहते हैं अमन, जो कि आप बिल्कुल भी नहीं चाहते। आपके इरादों से नहीं लगता, आपके एक्शन से नहीं लगता। और आपकी बुज़दिलाना हरकत एक ये भी सामने आई कि आपने बच्चों और औरतों को निशाना बनाया। पाकिस्तान का जहाँ 80% बजट जाता है वहाँ पर हमला करके देखो, वहाँ आपको दूध पत्ती चाय मिलेगी। सिविलियंस पर हमला कर रहे हो यार, आपको खुद अकल होनी चाहिए। बहुत गिरी हुई हरकत की है, इस चीज़ पर पूरा एक्शन लिया जाए एंड होपफुली लिया जा रहा होगा, इंक्लूडिंग मी। और जितने भी चीन और अमेरिका है वो भी यही चाहते हैं कि अमन रहे, लड़ाई ना हो। लेकिन अगर आप इंडिया वाले चाहेंगे कि लड़ाई हो, फिर हम पीछे हटने वाले नहीं है भाई। फिर हम उस कौम से ताल्लुक रखते हैं जो अपने दुश्मनों के गर्दनों पे वार करती है। ఇప్పుడు పాక్ ఏ విధంగా స్పందించనుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ పాక్లను పోల్చితే ప్రతి రంగంలో భారత్ కంటే ఎన్నో రెట్లు బలహీనంగా ఉన్న దాయాది దేశం తిరిగి దాడి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఏదో ఒకటి చేశామని తమ ప్రజలకు చెప్పుకునేలా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. मस्जिद थी, उन्होंने मस्जिद पर हमला किया, जिससे मस्जिद का सहन, मस्जिद के आगे एडमिनिस्ट्रेटिव ऑफिस और उसके आगे मस्जिद की छत वो सारी तबाह हो गई थी। और एक अफराद था, वो अपनी ड्यूटी पे छत पे बैठा हुआ था, वो इसके మేం ఉగ్రవాదాన్ని పోషించటం లేదు, మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి మాటలు నిజం కాదని తేలిపోయింది. చేసేదంతా చేస్తూనే ఐక్యరాజ్య సమితిలో కూడా తామే అమాయకులమని నమ్మబలికేందుకు ప్రయత్నించినా అక్కడ కూడా ప్రపంచ దేశాలు పాక్ అబద్ధాలను నమ్మలేదు. తాజాగా ఉగ్రవాది యాకూబ్ మొఘల్ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది తామే పాక్ స్వయంగా బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్ర కుట్రకు ఇదిగో సాక్ష్యం. పాక్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న టెర్రరిస్ట్ యాకూబ్ మొఘల్ అంత్యక్రియలకు ఐఎస్ఐ పాకిస్తాన్ పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బిలాల్ టెర్రర్ క్యాంపుపై భారత సాయుధ దళాలు జరిపిన క్షిపణి దాడులో మొఘల్ హతమయ్యాడు. మొఘల్ అంత్యక్రియలకు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ సభ్యులు, పాకిస్తాన్ పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.